నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు నడిచిపోతున్నది. ప్రజలు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, ఇచ్చిన హామీలు ఏదో బస్సు ఇచ్చారు, ఆడలో గాడలు జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. ప్రతి హామీలో ఫోటో ఉంటే హామీలు ఇచ్చి ఆయన ఏదో చేసుకొని గద్దెకెక్కిండు. ఇప్పటి వరకు కూడా చేసిన ఏం లేదు, ప్రజల్ని మబ్బు పెడుతున్నాడు. మళ్ళీ ఈ సీటు గెలిస్తే ఆయనకు ఒరిగేది చేసేది లేదు. మాగంటి గోపీనాథ్ గారు మా ఒక వినాయక్ నగర్ డివిజన్లో ఎంత అభివృద్ధి పనులు చేశారంటే, రోడ్లు చూడండి, స్ట్రీట్ లైట్ చూడండి, మన షేక్పేట్ ఫ్లైఓవర్ మొత్తము మన కేసీఆర్తో ఆయన కొట్లాడి తీసుకొచ్చి అన్ని శాంక్షన్ చేయించాడు. అంతకన్నా నిదర్శనం ఇంకేం కావాల్సింది. ఆయన చేసే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చేశారు ఈ రోజుల్లో. అటువంటి నాయకుడిని వీళ్ళు ఇప్పుడు మా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అంటే, అటువంటి నాయకుని కోల్పోయినామని, మళ్ళీ ఎంత తప్పు చేసినామని ఈరోజు ప్రతి ఒక్కరు వినాయక్ నగర్ డివిజన్లో ఇంటింటికి అందరూ కంకణం కట్టుకొని డిసైడ్ అయ్యారు, కేసీఆర్ గారిని గెలిపించాలా, మళ్ళీ మేము కేసీఆర్ ప్రభుత్వం తెచ్చుకోవాలని ఆలోచన చాలా మంది ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెచ్చుకున్నామని అంతా రియలైజ్ అవుతున్నారు ఈ రోజుల్లో.